ఏపీలో పలుచోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో వర్షం ఎడతెరిపినివ్వట్లేదు. కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇవాళ రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్ లో. రాజు, చెప్పండి. గీత, ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఒక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకైతే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కొంత ఊరటను కలిగించాయని చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ఆధారంగా కూడా వర్షాలు అయితే పలు ప్రాంతాల్లో కురుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తూ ఐఎండీ అయితే కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు కావలి, బోగోలు, దగదర్తి, జీజర్లలో ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. గత రాత్రి నుంచి కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే భారీగా కురిశాయని చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఈదురుగాలు కూడా వీస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఒంగోలు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో కూడా ఎడతెరిపివ్వని వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయా జిల్లా అధికారులకు మండలాధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగులు కూడా భారీగా పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం కూడా జరగకుండా కూడా చర్యలు చేపడుతున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పిడుగులు పడే ఈ వర్షంతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పిడుగులు పడే సమయంలో అంటే ప్రస్తుతం వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు కరువు పనులు కూడా జరుగుతున్న నేపథ్యంలో దినసర కూలీలు, వ్యవసాయ కూలీలు, శ్రామికులు అందరూ కూడా పంట పొలాల్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అప్పటికప్పుడు వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో పిడుగులు పడిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగా కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆయా శాఖల అధికారులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ వచ్చే 2-3 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే విశాఖ వాతావరణ కేంద్రం కూడా ఇప్పటికే తెలియజేస్తున్న పరిస్థితి. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల నుంచి కేరళ వైపు అయితే ఈ పవనాలు నైరుతి రుతుపవనాలు పయనిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి 2-3 రోజుల్లో కూడా కేరళను నైరుతి రుతుపవన తాకిన నేపథ్యంలో వర్షాల ఉధృతి కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటికే అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితిని అయితే చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా వర్షాలు అంటే మంచి మండు వేసవిలో వర్షాలు ముందుగా పలకరించడం అనేది అయితే ప్రజలకు ఊరటనిస్తున్నప్పటికీ మరోవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పిడుగులు, ఈదురుగాలు కూడా ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గీత, అయితే రాజు, మరి ఈ వర్షం పడడం వల్ల ముందు కూడా వర్షాలు బాగా కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షం వల్ల రోడ్లపై వర్షపు నీరు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రాఫిక్ కి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే ఏమైనా ప్రివెన్షన్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అధికారులు? ఏదైతే ఇప్పుడు వర్షం పడుతున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో R&B అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు కూడా వర్షం పడే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేస్తూ ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా రోడ్డు మీద ఇప్పటికే ఉన్నటువంటి డ్రైనేజీల్లో ఉన్నటువంటి మురుగును కూడా తొలగించి వరద నీరు ఏదైనా వచ్చినట్టయితే అది పూర్తిగా కింద దిగువ ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ రోడ్ల మీద నీరు నిలబడకుండా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివరకు ఏదైతే ఎక్కువ భారీ స్థాయిలో
వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎప్పటికే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. గత రాత్రి నుంచి అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అధికారులు అయితే అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పి ఐఎండీ చెప్పిన నేపథ్యంలోనే అక్కడ ఆ ప్రాంతాల జిల్లా అధికారులు కూడా అధికారులతో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా తెప్పించుకుంటూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ముందస్తుగా సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో R&B, మున్సిపాలిటీ, విద్యుత్, రెవెన్యూ శాఖలు కూడా అప్రమత్తమయ్యాయని చెప్పుకోవచ్చు. గీత అయితే రాజు, థ్యాంక్ యూ రాజు. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. గీత, ఏపీలో వరుసగా వర్షాలు అయితే కుండపోత వర్షాలు ప్రతిరోజు కూడా ఏదో సమయంలో కురుస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి అసలు ఎండలు మండుటెండలుగా ఉండాల్సినటువంటి మే నడి మధ్య కాలంలో కూడా భారీగా వర్షాలు రావడం అనేది కూడా అటు ఓవైపు ప్రకృతి ప్రతికూల పరిస్థితులు అనేది కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు ఉదయం ఎండ, సాయంత్రం వర్షాలతో ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గాలిలో తేమ శాతం కూడా అందక ప్రస్తుతం అయితే ఆక్సిజన్ అందక అనేక రైతులు కూడా ఆక్వా రంగానికి తీవ్ర సంక్షోభం ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆక్వా రైతాంగం ఈ వర్షాలకు ప్రస్తుతం అయితే తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు పట్టుబడి పట్టే సమయం 3 నెలల పంట కాలం అంత తర్వాత ప్రస్తుతం రొయ్యలు అనేది కూడా భారీగా చేతికి వచ్చేటువంటి సమయం. ఈ సమయంలో ఈ భారీగా వర్షాలు కురవడం, అటు ఆక్సిజన్ అందక రైతులైతే గుడ్లు తేలేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనేక చోట్ల చెరువుల్లో ఉన్నటువంటి చేపలు, రొయ్యలు తేలిపోయి మృత్యువాత చెందుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్సిజన్ ఏవియేటర్లు వేసుకొని వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తూ ఉండడం, అటు నిన్న మొన్న మొత్తం వరుసగా కూడా రోజు నిన్న సాయంత్రం కూడా భారీగా వర్షం రావడంతో, ఈదురుగాలతో కూడిన వర్షం రావడంతో విద్యుత్కు అనేక చోట్ల నష్టం వాటినటువంటి పరిస్థితి కూడా ఉంది. విద్యుత్ స్తంభాలు నేల కొరగడం, విద్యుత్ వైర్లు కూడా చెట్లు పడిపోయి ఆ వైర్లు అనేది కూడా తెగి పడిపోవడంతో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అటు నిన్న రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి విజయవాడలో కూడా భారీ వర్షం కురిసి వన్ టౌన్ ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగింది. వాహనదారులందరూ కూడా వాహనాలు నీళ్లలోనే నిలిచిపోయి ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది. అటు విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ లో కూడా షెడ్లకు బెజ్జాలు పడి ఆ నీరంతా కూడా ప్రయాణికులను తడిచి ముద్ద చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే అటు ఏలూరు జిల్లాలో కూడా చూసుకుంటే ఏలూరులో ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొండపోత వర్షాలతో ప్రస్తుతం అయితే తీవ్రంగా కూడా ప్రయాణదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు జలాశయాలకు సంబంధించి మాత్రం పూర్తిగా వేసవిలో అడుగంటిపోయేటువంటి జలాలన్నీ కూడా ప్రస్తుతం దాదాపు గరిష్ట స్థాయి నీటి మట్టానికి అయితే చేరుకుంటున్నాయి. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అలాగే డెల్టా ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ప్రస్తుతం నిండుకుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ సూచనలు, హెచ్చరికల నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వేస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఈ తరుణంలోనే ఉదయం నుంచి ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం రావడం, లేదంటే ఉదయమే భారీగా వర్షం వచ్చి ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఎండ రావడం అనేది, ఈ విధమైనటువంటి ప్రకృతి ప్రతికూల పరిస్థితులు అనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతున్నాయి. మరొక 2 రోజుల పాటు ఈ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయనేది కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో కోస్తా తీరంలోనే అత్యధికంగా ఈ ప్రభావం ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వరకు కూడా ఈ పరిస్థితులు మరొక 2 రోజుల పాటు కూడా ఉంటాయి. ఆ తర్వాత నైరుతి ఋతుపవనాలు కూడా అటు మన అండమాన్ నుంచి కేరళ వైపు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కొంచెం ముందరగానే, అంటే జూన్ 1వ తేదీ కన్నా ముందుగానే నైరుతి ఋతుపవనాలు కూడా ఏపీని తాకేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గీత, థ్యాంక్ యూ.